వెల్కమ్ టు వావ్ ఏం రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. ముందుగా ఈటీవీ ప్రేక్షకులకు వావ్ ఏం రుచి తరఫున, అలాగే ఈటీవీ అభిరుచి తరఫున ఫాదర్స్ డే శుభాకాంక్షలు. కళలంటే ఆసక్తి ఉండని వారు ఎవరు? అలా కళ మీద ఆసక్తితో హైదరాబాద్ చేరి సంగీతం, నాటక రంగంలోతో పాటు టీవీ రంగంలో కూడా మంచి నటుడుగా పేరు సంపాదించుకున్న వారు శ్రీ గోపాలరావు గారు. సో ఈ రోజు మన ఫాదర్స్ డే స్పెషల్కి గోపాలరావు గారిని ఎందుకు పిలిచామంటే, ఆయన యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ పర్సన్ హీ హాజ్ అచీవ్డ్ అ లాట్. అదే కాకుండా హిస్ సన్ అనిల్ గారు కూడా చాలా మంచి అచీవర్. ఈ మధ్య ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది. సో ఇలా సక్సెస్ఫుల్ ఫాదర్గా ఉన్న శ్రీ గోపాలరావు గారితో మాట్లాడదాం. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. యాజ్ అ ఫాదర్, వాట్ మోటివేట్స్ హిమ్, హౌ డిడ్ హీ లీడ్ హిస్ లైఫ్, వేర్ హీ హాస్ కమ్ ఫ్రమ్, హౌ డిడ్ హీ గ్రో యాజ్ అన్ ఆర్టిస్ట్, అలాగే అనిల్ గారు కూడా ఆ జర్నీ ఎలా చేశారు, వాళ్ళు ఆ జర్నీలో వెళ్ళడానికి కారణాలు ఏంటి అన్నీ కూడా మనం అన్ని గోపాలరావు గారితో మాట్లాడి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ శ్రీ గోపాలరావు గారు. సో ఈ రోజు మన ఫాదర్స్ డే స్పెషల్ కి వచ్చిన గెస్ట్ శ్రీ గోపాలరావు గారిని మన ఫ్లోర్ పైకి ఆహ్వానిద్దాం. వెల్కమ్ గోపాలరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవుట్ టైం మాతో ఈ రోజు ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో మాతో మాట్లాడడానికి మీరు సమ్మతించినందుకు చాలా థ్యాంక్స్. సంగీతం, నాటక రంగం, టీవీ, సినిమా రంగాల్లో మీరు చాలా పనిచేశారు. ఆ విషయాలు మనం మాట్లాడుకుందాం. అలాగే మన ప్రేక్షకులు కూడా మీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. అవి మాట్లాడుకునే ముందు ఈ రోజు మన డిష్ ఏంటో ఒకసారి చూసుకుందాం. ఈ రోజు మనం తయారు చేసుకోబోతున్న డిష్ గార్లిక్ పొటాటో పాప్స్. ఈ గార్లిక్ పొటాటో పాప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. ముందుగా బాయిల్డ్ పొటాటోస్, చాప్డ్ ఆనియన్, చాప్డ్ గార్లిక్, అలాగే చాప్డ్ క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్, మింట్, కొరియాండర్, మైదా, కార్న్ఫ్లవర్, బ్రెడ్ క్రమ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, నట్మెగ్ పౌడర్, ఒరిగానో అండ్ పెప్పర్. సో కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అడ్జస్ట్మెంట్. యాక్టర్ కి కాస్ట్యూమ్ మేకప్ ఎలానో వండే వాళ్ళకి ఈ ఏప్రిల్ లైన్ సార్. ఓకే, నౌ వి ఆర్ రెడీ. సో ప్రాసెస్ లో ముందుగా విల్ టేక్ అవర్ బాయిల్డ్ పొటాటోస్. ఈ పెద్ద బౌల్లో విల్ గ్రేట్ దెమ్ అండ్ దెన్ మిక్స్ ఇట్ విత్ అదర్ ఇంగ్రీడియంట్స్. ఆ తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. సో ముందుగా విల్ టేక్ అ గ్రేటర్ అండ్ రైట్ దిస్ సైజ్ మీడియంగా గ్రేట్ చేసుకుందాం. సార్, సో ఆర్టిస్ట్ గా మీ జర్నీ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది? ఆర్టిస్ట్ అంటే యాక్చువల్గా నాది వెస్ట్ గోదావరి గుండుగొండ్ల గ్రామం అండి. అక్కడ ఉన్నప్పుడే చాలా నాటికలు వేయడం, పాటలు పాడడం. భూభోగవతం నాటిక అయితే 100 కొద్ది ప్రదర్శనలు ఇచ్చాం. అలాగే గోగ్రహణం తనికళ్ళ పరణి గారి నాటిక చాలా ప్రదర్శించాం. స్టేట్ ఫస్ట్ వచ్చే స్థాయికి వెళ్ళగలిగాం. అయినా సరే ఒక లిమిటెడ్గా ఉండేది ఆ విలేజ్లో మా కార్యక్రమాలన్నీ కూడా. సరే, బ్రహ్మానంద గారు నేను రూమ్మేట్స్ అవ్వడం కాలేజీ. దాంతో ఆయన చెన్నై, హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తున్నప్పుడు ఇక్కడ బిల్డింగ్ ఉంటే అది చూసుకోవడానికి, ఒక గెస్ట్ హౌస్ గా రన్ చేయడానికి ఇక్కడికే వచ్చేయకూడదా అనడంతో హైదరాబాద్ రావడంతో ఇక మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోవడం. వచ్చినప్పటి నుంచి టీవీలోను, సినిమాల్లోను అలా చేసుకుంటూ అలా నాకు ఇక్కడ హైదరాబాద్ లో నాకు ఆర్టిస్ట్ గా కెరీర్ అలా స్టార్ట్ చేద్దాం. అది తర్వాత ఇక మా అబ్బాయి అనిల్ అని, అంటే నేను వాట్ ఐ కుడ్ నాట్ అచీవ్ ఇన్ మై లైఫ్, ఐ కెన్ సీ దోస్ ఫుల్ఫిల్మెంట్స్ ఇన్ ది కెరీర్ ఆఫ్ మై సన్ అనిల్. వాడికి ఈ మధ్య నంది అవార్డు కూడా వచ్చింది మనసు మమతా సీరియల్లో. అలాగా ఒక మంచి లెవెల్కి రావడం అన్నది రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ హిస్ కెరీర్. ఆ రకంగా మా అబ్బాయి కూడా సీరియల్స్లో సెటిల్ అవ్వడం ఒక గుడ్ అచీవ్మెంట్గానే భావిస్తున్నాను, రావడం మంచిదిగానే భావిస్తున్నాను. ఇప్పుడు కూడా కళలు, సాహిత్యం, క్రీడలతో సన్నిహితంగా ఉండడం అనేది జీవితంలో ఒక మంచి అవకాశంగా చూస్తున్నాను. నేను ఎలా అయితే కళాకారుడిగా ఉండి షటిల్లో అప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చాం మేము. అలాగే మా అబ్బాయి కూడా ఇప్పుడు టీవీ ఆర్టిస్ట్గానే కాకుండా మొన్న మలేషియాలో ఒక మంచి టోర్నమెంట్ విన్ చేసుకొచ్చారు, షటిల్ టోర్నమెంట్.
వాడు కూడా అన్ని రంగాల్లో కూడా ఆ సాన్నిహిత్యం ఉండడం అన్నది కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అంటే మీ ఎంకరేజ్మెంట్ ఎంత వరకు ఉంది సార్? డెఫినెట్గా వాడి కృషి ఎక్కువ ఉంది. ఓకే. నేను ఆ ప్లాట్ఫామ్ తయారు చేయడానికి నేను ఇక్కడికి రావడం, ఓకే, నా ఎంకరేజ్మెంట్ కూడా డెఫినెట్గా హెల్ప్ అయింది అనమాట అండి. ఆ రకంగా వాడు హీ వుడ్ అచీవ్ బెటర్ టార్గెట్స్ దాన్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఇన్ మై లైఫ్. అలాగే సార్, మీరు ఇప్పుడు నాటక రంగంలో వేసిన మొదటి ప్రదర్శన మీకు ఏమైనా గుర్తుందా అండి? బ్రహ్మానందం గారు నేను కాలేజీలో ఉన్నప్పుడు సెలవులకి మా ఊరు వచ్చి అక్కడ పండగలకి వాటికి గుండెలు మార్చబడును అన్న నాటికి వేశాం. ఇప్పుడు దట్ వే బ్యాక్ ఇన్ 75 ఐ థింక్. దట్ ఈస్ ఫస్ట్. ఓకే. బల్లలు ఓళ్లలో ఉన్న బల్లలు అనేది తీసుకొచ్చి స్టేజ్ మేమే కట్టుకొని ఆయన డాక్టర్ క్యారెక్టర్ వేశారు. గుండెలో మార్చబడని అది జంజార గారిది అనుకుంటా, ఆదివిష్ణు గారిది నాటిక. మంచి కామెడీ నాటికలో మా ఊళ్ళో అప్పటి నుంచి బ్రహ్మానంద గారు ఎప్పుడు వచ్చిన తర్వాత ఐ హాస్ బికమ్ మిమిక్రీ ఆర్టిస్ట్, వెరీ గుడ్ మిమిక్రీ ఆర్టిస్ట్ బిఫోర్ ఎంటరింగ్ ది సినీ ఫీల్డ్. ఆయన మిమిక్రీ అంటే చాలా సరదాపడి వచ్చేవాడు. టీవీలో కూడా బాగా చూసాం, దూరదర్శన్. అవును. ఆయన నేను వెళ్తుండేవాడు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళడం, మిమిక్రీ ఆయన ప్రదర్శిస్తుంటే నేను ఒక పాట పాడేసి ఇంట్రడ్యూస్ చేయడం ఆయన్ని. అలా జరుగుతుండేది మా కాలేజీ కెరీర్. తర్వాత మా జిల్లాలోనే అత్తిరి కాలేజీలో లెక్చరర్గా, నేను షోర్ ఫ్యాక్టరీలో కెమిస్ట్గా చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. ఎవ్రీ సండే వీ యూజ్ టు మీట్. అక్కడికి వెళ్ళి రిషెట్లు ఆడడం, ఇక్కడికి వచ్చి నాటికలు ఉంటే నాటికలు రావడం, ఇద్దరు కలిసి పాలకొల్లు, నరసాపురం నాటక పరిషత్తులు చూడడానికి వెళ్ళడం. చాలా మంచి అసోసియేషన్ ఉండేది. ఆ పరిచయంతోనే ఇక్కడికి రావడం, ఇన్నాళ్ళు కూడా దాంతో అటాచ్డ్గా ఉండడం, ఆ సినీ రంగం కానీ టీవీ రంగంతో. రియల్లీ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ ఇన్ మై లైఫ్. సార్, మీరు కెమిస్ట్ అండి? అది కెమిస్ట్రీ చేశానండి. అంటే మీరు కెమిస్ట్రీ చదువుకొని కెమిస్ట్రీ బిఎస్సి కెమిస్ట్రీ చేశాను నేను డిఎన్ఆర్ కాలేజీలో. ఆయన బిఏ తెలుగు చేసి తర్వాత ఎంఏ తెలుగు చేశాడు ఆయన. తర్వాత తెలుగు లెక్చరర్గా ఆయన రావడం, నేనంటే కెమిస్ట్రీగా షుగర్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను. నైస్. సంగీతం ఎలా నేర్చుకున్నారు సార్? సంగీతం నేర్చుకోలేదండి. పాటలు అదో సరదా. సంగీతం పద్యాలు పాడేవాళ్ళం. ఎవరిది భూభాగవతం అని ఒక నాటిక, నృత్య నాటిక అది. దాన్ని గంట సేపు నేను పాడుతూ ఉండేవాడిని స్టేజ్ మీద. అంటే ఆర్టిస్టులు వేస్తుండేవాళ్ళు, చాలా పాపులర్ అది. దాంతో బహుశా నాకు పాడడం కూడా కాస్త అలవాటు అయిందేమో. నేర్చుకునే అవకాశం ఆ గ్రామాల్లో ఉండదు, అంత సంగీతం నేర్చుకునే అవకాశాలు ఉన్నంతలో. అలాగా గాలి పాటలు అంటారు చూడండి, బాగా పాడగలిగేవాడు, బాగా ఎంజాయ్ చేసేవాడు కూడాను. ఆ రకంగా పాటలు అలవాటు అయినాయి. అలాగే బ్యాడ్మింటన్, షటిల్ అవన్నీ ఆడడం, క్రీడలతో బాగా సాహిత్యం చదివేవాళ్ళం. మన బ్రహ్మానందం గారు రూమ్మేట్ అవడంతో తెలుగులో ఆయనకు మంచి అభివేశం ఉంది, చాలా ఇంట్రెస్ట్. మధ్య మధ్యలో ఆ పోతన కవితల గురించి వాటి గురించి నాకు చెప్తుండేవాడు. నా సైన్స్, నాకు నేను మెటీరియలిస్ట్ని, జనరల్గా ఈ సైన్స్ గురించి నేను ఆయనకు చెప్తుండేవాడిని. ఆ రకంగా ఒకరి అభిరుచి ఒకరికి వంట పట్టింది ఇప్పుడు. అలా సార్, మీరు నాటక రంగంతో మొదలెట్టారు, తర్వాత సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. నాటకం, నటన, సంగీతం కలిసిన పద్య నాటకం ఎప్పుడేం చేశారా? పద్య నాటకం అంటే నృత్య నాటకం చేసామండి. అది నృత్య రూపకం, పాట ఉంటుంది కంటిన్యూగా 1 hour. భూభాగవతం అని బంగపండు ప్రసాదరావు గారిది. ఇట్ వాజ్ వెరీ పాపులర్ ప్లే డ్యూరింగ్ దోస్ డేస్ అండ్ ఈవెన్ నవ్ ఆల్సో. 1 hour కంటిన్యూగా పాడుతుంటే స్టేజ్ మీద ఆర్టిస్టులు వేస్తుంటారు. అది కాకుండా కూడా నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. నేను అన్ని వ్యవసాయ పనులు చేస్తుండేవాడిని. ఎడ్ల బండి మీద చాలా మంది, చాలా టైం పడుతుంది, అంత టైం పాస్ ఉండదు. అద్భుతమైన రాగాలు, వాళ్ళు తెలియని రాగాలు. ఆ రాత్రి తెల్లవారు నాటకాలు చూసేవాళ్ళం అప్పుడు. అవి ఎందుకో వంట పట్టాయి. మరి ఆ పద్యాలు కూడా అలాగే వచ్చేసాయి. ఉదాహరణకి మన పాండవ వనవాసంలో భీముడు పాడిన పద్యాలు ఒకటే వినిపిస్తాను. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరుని జోరు దేశమున నుండగ పిల్చిన యుద్ధురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదా బిఘాద భగ్నోరు త్వరోరు చేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబునన్. అది భీముడు ద్రౌపది వస్త్రాపహరణంలో ఛాలెంజ్ చేస్తూ పాడిన పద్యం అది. అలాగా గాలిపాటలు అనుకుంటుండేవాళ్ళం. దానికి ఇది కరెక్టో కాదో కూడా చాలా మంది తెలియదు, కానీ అద్భుతంగా దే యూజ్ టు స్పెండ్ ది టైం ఆ వ్యవసాయ పనులు చేసుకుంటూ పాటలు పాడుతూ. ఇట్స్ బ్యూటిఫుల్ లైఫ్. వెరీ నైస్. సో మన డిష్ లో సెకండ్ స్టెప్ ప్రాసెస్ లో సెకండ్ స్టెప్ కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం
పొటాటోస్ గ్రేడింగ్ చేసుకున్నాం. దీంట్లో మన చాప్ చేసుకున్న అనియన్స్, అలాగే చాప్ చేసుకున్న గార్లిక్, గ్రీన్ చిల్లీస్, కొద్దిగా మింట్ అండ్ కొరియాండర్ ఇవి వేసేసాం. దీంతో పాటు విల్ ఆల్సో యాడ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, సాల్ట్, అలాగే వీ హ్యావ్ నట్మెగ్ పౌడర్ ఇక్కడ కొద్దిగా టేస్ట్ కోసం దాన్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఒరిగానో, ఫైనల్గా కొద్దిగా పెప్పర్. మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ పొటాటోస్తో పాటు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని కలిపేద్దాం. ఇంట్లో ఎప్పుడైనా వంట చేశారు సార్? నేను మా అబ్బాయి కూడా చేస్తూ ఉంటాను. వెరీ నైస్. ఇంట్లో అదేం లేదు, ఎవరికి ఎప్పుడు అవకాశం ఉంటే వాడు, నేను మార్నింగ్ టీ నేనే పెడతాను, కాఫీ కానీ ఇంట్లో. మా అబ్బాయిలు ఇస్తే వాడు కూడా పెడతాడు. ఆడవాళ్ళు చెయ్యాలి అన్నది ఏనాడో మేము అధిగమించేసాం కూడా. వెరీ నైస్, అబ్సల్యూట్ ఫ్యాంటాస్టిక్. నా వైఫ్ మంచి కుక్ అండి, ఓకే, చాలా డెలిషియస్, చాలా డిషెస్ అన్ని బాగా చేస్తూ ఉంటుంది. ఓకే, ఇక బయట చాలా తక్కువ మేము తినడం అన్నది. ఓకే, ఇంట్లో బాగా అలవాటు అనమాట అండి. అలా మీ ఫేవరెట్ కుజీన్ కానీ డిష్ కానీ ఏమైనా ఉందండి? మరి ఇక్కడ మరి నాన్ వెజ్ చేస్తారో లేదో కానీ మటన్ చేస్తాను. బిర్యానీ నా ఫేవరెట్. వెరీ నైస్. నా మిస్సెస్ కూడా చాలా బాగా చేస్తుంది. Okay. అలా హోమ్లీ బిర్యానీ చాలా ఇంట్రెస్ట్ గా తింటాం అందరం కూడాను. ఓకే అలా సార్, ఐ థింక్ మనీ సినిమా 1994-95 ఆ టైంలో వచ్చింది. సో నాకు సీన్ గుర్తుంది సార్, మీరు ఆ సినిమాలో బ్రహ్మానందం గారు తనకల్ల భరణి గారితో మాట్లాడిన తర్వాత శ్రీదేవి గారిని హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఆఫీస్కి వస్తారు. సో ఆ సీన్ గురించి ఏమని చెప్పండి సార్. ఏం కావాలి? శ్రీదేవి గారు కావాలండి. బాంబే వెళ్ళారు. మీరెవరు? మాణిక్యం గారి ఫ్రెండ్ అండి. మాణిక్యమా? వాడేవాడు? ఇప్పుడే కదండి డబ్బులు బాక్స్ తీసుకుని హీరోయిన్ గా బుక్ చేయడానికి లోపలికి వచ్చారు. హీరోయిన్ గానా? ఎవరు పక్కన? నా పక్కనేనండి. నీ పక్కన? అనుకోకుండా జరిగిందండి. నేను అప్పుడు సాటర్డే వచ్చేసి ఆ గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ లో ఉండేది బ్రహ్మానందం గారి ఫిల్మ్ నగర్లో. నేను సండే నైట్ వెళ్ళిపోతుండేవాడిని మళ్ళీ. ఒకసారి అలా వస్తే ఆయన షూటింగ్ వెళుతూ నన్ను తర్వాత నేను దిగిపోతాను, నేను డ్రాప్ చేస్తానులే స్టేషన్లో అని ఎక్కించుకొని వెళ్ళాడు ఆయన. మధ్యలో లొకేషన్ వస్తుంది, షూటింగ్ లొకేషన్. ఓకే, ఏ సినిమా అది కూడా నాకు ఐడియా లేదు. ట్రైన్ టైం అయితే వెళ్ళిపోవాలి కదా చూస్తున్నాను. గోపాల్ చిన్న డైలాగ్ ఉంది ఒకటి చెప్పేసి వెళ్ళిపో, బాగుంటుంది సరదాగా అన్నాను. నాకు సరదా కదా, ఫస్ట్ టైం కెమెరా ముందు ఉన్నాడు. అది ఫస్ట్ టైం 94. సరే అని వెళ్తే శివనాగేశ్వరరావు గారు చెప్పారు, ఇదే అది మీరు శ్రీదేవి పిఏ, ఆయన వస్తాడు, శ్రీదేవిని బుక్ చేసుకున్నాను అని చెప్తే మీకు కోపం వస్తుంది, అదే శ్రీదేవి పిఏ, నువ్వేంటి హీరో ఏంటి, శ్రీదేవి గారిని బుక్ చేయడం ఏంటని కొంచెం ర్యాష్గా ఇది అవుతారని చెప్తాడు. అంతవరకు అండి. తర్వాత దగ్గరికి వెళ్ళాక ఆ కోపం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే కొట్టడం పర్లేదని చెప్పాడు. ఇదేంటి ఫస్ట్ సీన్ సినిమాలో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది, మా ఫ్రెండ్తో పైగా సరదా పడాలా తెలియలేదు, ఫస్టే కొట్టడం ఏంటని కూడా కొంచెం కంగారు పడ్డాను. ఆఖరికి కొట్టించాడు ఆయన. అడుగుతాను ఎవరంటే శ్రీదేవి గారిని బుక్ చేయడానికి వచ్చామంటాడు. ఎవరు హీరో ఎవరంటే మిలికలు తిరిగిపోతూ నేనే అంటారు. నువ్వు రాస్కల్ కొట్టుకున్నాను. అదొక అందమైన ఎక్స్పీరియన్స్, అది యాక్ట్ చేసిన సరదా. పైగా ఇది గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేట్ కమేడియన్. ఆయనతో అప్పట్లో అలాగా చేయగలగడం అన్నది. ఫస్ట్ షీల్డ్ కూడా వచ్చింది 100 days ఫంక్షన్ అప్పుడు నాకు. చాలా అప్రూఫంగా దాచుకున్నాను దాన్ని. తర్వాత చాలా ఒక 30-40 మూవీస్లో కూడా యాక్ట్ చేయడం అయింది. టీవీస్ అయితే 100 టీవీ సీరియల్స్లో అలా చేసుకుంటూ వచ్చాను. నాది లేట్ ఎంట్రీ, అట్ ది ఏజ్ ఆఫ్ 47 ఐ థింక్ ఐ ఎంటర్డ్ టీవీ ఆర్టిస్ట్ ఇక్కడికి వచ్చాక. కానీ అప్పటికి నాకు కొన్ని లిమిటెడ్గా ఉంటుంది. ఐ హ్యావ్ ఏజ్ కన్స్టెంట్స్ అండ్ ఆల్ దట్. ఫాదర్ క్యారెక్టర్స్, డాక్టర్, లాయర్ క్యారెక్టర్స్ వేస్తుండేవాడిని. అది డెఫినెట్గా మా అబ్బాయి ఎర్లీగానే ఎంటర్ అవడంతో బ్రహ్మాండంగా హీరో క్యారెక్టర్స్ వేయడం ద్వారా
నాకు అది కొంచెం సంతృప్తి కలిగింది అనిపించింది. వాట్ ఐ కుడ్ నాట్ అచీవ్ ఐ కుడ్ సైన్ ద కెరీర్ ఆఫ్ మై సన్. వాడు డెఫినెట్ గా వాడు స్వయం కృషి అండి. మనం ట్రైనింగ్ కావలేదు. వాడు కూడా మేము ఎలాగైతే పాటలకు వెళ్ళామో నాటకాలు వేసామో ఇక్కడికి వచ్చాక కూడా వాడంతా వాడే క్రియేట్ చేసుకొని మేబీ నా డిజైర్స్ అంబిషన్స్ యాస్పిరేషన్స్ అన్ని వాడికి తెలిసి ఉండడం కొంత కారణం ఏంటుంది, మోటివేట్ చేసి ఉంటుంది. అంతేగాని డెఫినెట్గా మంచి నా సంతృప్తి మేరకు అచీవ్ చేయగలిగాడు. స్టిల్ హిస్ కెరీర్ ఇస్ వెరీ నైస్ నౌ. అది చేసుకుంటూ వెళుతున్నాడు. సార్ ఇప్పుడు మన ప్రాసెస్లో రెండో స్టెప్ కూడా అయిపోయింది. మన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలిపేసుకున్నాం. దీన్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్దాం. దాంట్లో వీ విల్ మేక్ బౌల్స్. ఇలా చిన్నగా మనం దీన్ని ముద్దలుగా చేసి వీ విల్ మైదా కార్న్ ఫ్లవర్ బ్రెడ్ క్రమ్స్ తో దీన్ని కలిపేసి దెన్ విల్ డూ ద డీప్ ఫ్రైయింగ్. సో మనం ఒక బౌల్ తీసుకుందాం సార్. ఆ బౌల్ అందించగలరా? థ్యాంక్ యూ సో మచ్. సో దీంట్లో విల్ యాడ్ సమ్ మైదా. సో ఈ మైదాలో ఒక 4 స్పూన్స్ ఈ బౌల్లో వేసుకుందాం సార్. అలాగే వాటర్తో దీన్ని కలుపుకుందాం. నేను కూడా ఒక 10-15 సంవత్సరాల నుంచి నాటకం చేస్తాను. ఇప్పుడు సినిమాల్లో కూడా చేశాను, ఇప్పుడు టెలివిజన్లో కూడా ఈ షోతో ప్రవేశించాను. మీరు కూడా సంగీతం, నాటకం, టెలివిజన్, సినిమా చేశారు. సో నన్ను అడుగుతూ ఉంటారు, ఇప్పుడు నాటకం చేశావు కదా, సినిమాకి వెళ్ళావు, ఏది నీకు బాగా ఎక్సైటింగ్ అనిపించింది, ఏది ఛాలెంజింగ్ అనిపించింది అని నన్ను అడుగుతూ ఉంటాను. నేను అడుగుతున్నాను. నాకు సినిమా రంగానికి వచ్చేసరికి యూ నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ యూ ఆర్ వర్కింగ్ యాజ్ అన్ యాక్టర్. నాటకంలో మనం రిహర్సల్ టైం ఉంటుంది డైలీ. అదే ఆ రిహర్సల్ టైం కంటిన్యూస్ గా ఒక 1 నెల రోజులు ఉంటుంది. నాటకం మొదలైందంటే అయిపోయే వరకు యు ఆర్ ఇన్ దట్ క్యారెక్టర్. ఆ ఎక్సైట్మెంట్ అది చేస్తూ చేస్తూ మనకు ఒక కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. యూ స్టార్ట్ లైకింగ్ ఆ క్యారెక్టర్ మీద ఒక అవగాహన వస్తుంది. సినిమాకి వచ్చేసరికి ఆ షెడ్యూల్ లొకేషన్ ప్రకారంగా ఉంటుంది కాబట్టి క్యారెక్టర్ గ్రాఫ్, ఆ క్యారెక్టర్ ఆర్క్ పట్టుకొని ప్రతి షెడ్యూల్లో ప్రతి సీన్ లో ఏం జరుగుతుంది అన్నది అది చాలా ఛాలెంజింగ్. సో నాకు క్యారెక్టర్స్ పర్లేదు కానీ మనం అప్పటికప్పుడు ఏమిటి అని చెప్తారు, అప్పుడు మనం రెడీ అవ్వాలి. అది కొంచెం కష్టం. సో థియేటర్ లో నాకు తెలిసి ఫైనల్ గా ఆడియన్స్ ని ఫేస్ చేయడం చాలా, అది ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్. సినిమా బట్ ఎవ్రీ షాట్ యూ హ్యావ్ ఎన్ ఆడియన్స్ నాకు అనిపిస్తుంది. సో దట్స్ వై ఫర్ మీ సినిమా ఇస్ వెరీ ఛాలెంజింగ్. ఐ ఎంజాయ్ ఇట్, బట్ కంపేర్ టు థియేటర్ ఫర్ మీ జనాలు అంటారు ఏ కాదు థియేటర్ ఇస్ టఫ్ కదా, అట్లా మాట్లాడుతున్నావు అంటే నాకు ఐ లైక్ థియేటర్, ఐ ఎంజాయ్ ఇట్. నాకు టఫ్ కాదు. ఎవ్రీ టైమ్ ఐఎమ్ రిహర్సింగ్, నేను రిహర్స్ చేసిన పర్ఫార్మెన్స్ చేసిన నాకు ఐ ఎంజాయ్ ఇట్ అ లాట్. సో ఇట్స్ నాట్ టఫ్ ఫర్ మీ. But cinema I have to prepare a lot. Correct. So in that way, cinema is tough for me. మీరేమంటారు సార్? సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు, మీరు ఐ అగ్రీ విత్ యూ, బట్ సినిమాలో వేసేవాళ్ళు కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ మధ్య మధ్యలో కూడా అలా కాదండి ఇంకొక ఎక్స్ప్రెషన్లో చెప్పండి అని కూడా సవరించుకునే అవకాశం ఉంటుంది. బట్ వేరే ఆన్ స్టేజ్ యూ డోంట్ హ్యావ్ దట్ చాయిస్. అక్కడ కరెక్ట్గా మీరు వన్స్ ఎంటర్ ది స్టేజ్ టిల్ ఎండ్ అయిపోయే వరకు కంప్లీట్గా మీరు ఎక్కడ మీరు డైలాగ్ మర్చిపోకూడదు, ఆ మూమెంట్ మర్చిపోకూడదు. ఇది చాలా కష్టం అంటారు సినిమాలు చేసేవాళ్ళు. స్టేజ్ ఆ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి స్టేజ్ ఈజ్ వెరీ టఫ్ అనేది చాలా మంది నోట విన్నాను నేను. అది ఓన్ ఆస్పెక్ట్ కరెక్ట్ కూడా. అంత కేర్ఫుల్గా ఉండాలి స్టేజ్ మీద. సినిమా టీవీలో మనకు వీ హ్యావ్ ఏ చాయిస్. ఒక షాట్ బాగపోతే రెండో షాట్ తీసుకునే అవకాశం ఉంటుంది టేక్. స్టేజ్ మీద అది లేదు. కాబట్టి మీరు చెప్పింది కొంతవరకు కరెక్ట్ అయినా చాలామంది స్టేజ్ అనుభవం లేని సినిమా వాళ్ళు, టీవీ వాళ్ళు స్టేజ్ చాలా కష్టమనే ఒపీనియన్ ఉంది కూడా. అదే నాకు ఈ మధ్య బాగా నచ్చిన పాట, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఎడమున్నడు గాని కంటికే కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.
ఆ పాట చాలా అద్భుతంగా రాశాడు. అందులో అందశ్రీ గారు పాడుతున్నప్పుడు వినాలి ఆ పాట, కళ్ళ నీళ్ళు వస్తాయండి, అంత మూవ్ చేసేస్తారు జనాన్ని. ఇలాంటి చాలామంది ఉన్నారండి అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన వాళ్ళు. ఆయనలో ప్రత్యేకత అంటే అంత పెద్ద చదువుకోలేదు ఆయన, మామూలు కార్మికుడికి ఏదో పనిచేస్తాడు, చాలా అద్భుతమైన పాటలు రాశాడు ఆయన. అలాంటివి పాడుతుండేవాడు అండి ఎక్కువ. విద్యార్థుల గురించి ఆ మధ్య వచ్చే అద్భుతమైన సినిమాలో పాటలు కూడా చాలా పాడుతుండేవాడు. ఒక మంచి క్యారీర్ బాగానే అన్నిటి దాటుకోసరి ఏదో ఉన్నట్టుగా. ఇది ముగించేద్దాం, ఆ పాట ఆపేద్దానండి. ఓకే, మనం వాటర్తో మైదా కలుపుకున్నాం, ఈ లిక్విడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక పొటాటోస్ అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్ కలుపుకున్న ఈ మిక్చర్ని ఇలా రౌండ్గా బాల్స్గా చేసుకుందాం. ఇప్పుడు మనం వీటిని విల్ డిప్ ఇట్ ఇన్ దిస్ లిక్విడ్. అలాగే కొద్దిగా కార్న్ఫ్లవర్తో మన ఈ పాప్స్ క్రిస్పీగా తయారవుతాయి. అలాగే సెకండ్ డిప్, దెన్ ఫైనల్ డిప్ బ్రెడ్ క్రమ్స్ ఇలా తయారవుతాయి. అలాగే అన్ని బాల్స్ని కూడా ఇలా డిప్ చేసుకుంటూ తయారు చేసుకోవాలి. ఓకే, మన పాప్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేడివేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. అన్ని వేసేస్తారా మొత్తం? అంతే, పడతాయి సార్. మన గార్లిక్ పొటాటో పాప్స్ ఆర్ రెడీ. ఆయిల్ నుంచి తీసేద్దాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వాటర్ కలర్తో అట్రాక్షన్ ఉంటుంది, ఊరిచ్చే కలర్. సార్, మీరు నాటకాలు వేసేటప్పుడు నాటక రంగంలో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ స్టేట్స్ లో కాంపిటీషన్స్ చాలా ఉంటాయి. పరిషత్ నాటకం అంటాం, మీరు వెళ్ళేవారా అండి? వెళ్ళేవాళ్ళం అండి. నాకు దాంట్లో మేమే నమ్మసక్యంగా అద్భుతమైన అచీవ్మెంట్ చేసామండి సార్. అది ఇప్పటికీ ప్రౌడ్ ఫీలింగ్ ఇన్సిడెంట్. ఎప్పుడు చీఫ్ మినిస్టర్ గారు కూడా జనార్దన్ రెడ్డి గారు, కార్మిక శాఖ మంత్రి కూడా జనార్దన్ రెడ్డి గారు ఉండేవారు. ఆ సంవత్సరంలో లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చేశారు. దాంట్లో క్షీరసాగర మదనం వైజాగ్ వాళ్ళు, తర్వాత ఆర్టీసీ హైదరాబాదు, వరంగల్ వాళ్ళు, గుంటూరు, మాది ఒక్కటే పల్లెటూరు నుంచి వచ్చిన నాటకండి. అంటే 3 జిల్లాల నుంచి ఒక నాటకం వచ్చినప్పుడు మాది సెలెక్ట్ అయింది అక్కడ, గోగ్రహణం అని. మాకే చాలా భయం వేసేది, ఏంటి ఇలాంటి వాళ్ళ కాంపిటీషన్లో మనకి ఏమి ఎక్స్పీరియన్స్ ఉందని వేస్తున్నామంటే మీరు నమ్మరు, అవర్ ప్లేలెట్ స్టూడ్ ఫస్ట్ ఇన్ దట్ కాంపిటీషన్. వెరీ నైస్. అసలు నమ్మసక్యం కదా, మనం పుట్టేసుకున్నాం మేమైతే. అంత అద్భుతం, నిజంగా ఎవ్రీబడి అప్రిషియేటెడ్, అంత బాగా వేయగలిగారు. అప్పటికే అది ఒక 100 ప్రదర్శనలో మా చుట్టుపక్కల గ్రామాల్లో వేసేసి ఆ ఎక్స్పీరియన్స్ బాగా యాడ్ అయింది. దాంతో నన్నపనేని రాజకుమార్ గారు అప్పుడు మహిళా దీనికి సంబంధించింది మా నాటక గురించి చెప్పడం, మహిళల గురించి ఎంత ఉపన్యాసాలు ఇస్తాం, కార్మికులు అయి ఉండి వాళ్ళు ఒక అరగంటలో అద్భుతంగా ఆ నాటికి చూపించారని రియల్లీ వీఆర్ ప్రౌడ్ అండి. అది బెస్ట్ అచీవ్మెంట్ మా కెరీర్లో. ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో ఫస్ట్ రావడం, ఇద్దరు జనార్దన్ రెడ్డి గారి చేతుల మీద అద్భుతమైన షీల్డ్, ఇప్పటికీ కూడా మా ఎండి గారి రూమ్లో ఉంది ఆ షీల్డ్. అది బ్యూటిఫుల్ అచీవ్మెంట్ మా దాంట్లో. వెరీ ఇన్స్పైరింగ్ సార్. సో మన డిష్ రెడీ అయిపోయింది, దీన్ని ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం. మీరు చూస్తూ ఉండండి, కొద్ది క్షణాల్లో నేను మిమ్మల్ని టేస్టింగ్లో కలుస్తాను. ఇంట్లో మనం మైదా, కార్న్ఫ్లవర్, బ్రెడ్ క్రమ్స్ రోల్ చేసాం కదండి, దాంతో క్రిస్పీనెస్ వచ్చేసింది. ఓకే, ఫైనల్గా యాడ్ సమ్ there you go.
వెల్కమ్ బ్యాక్ సార్. ఇది ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్. సో మీరు మీ లైఫ్లో యు ఆర్ ఎన్ అచీవర్, అలాగే మీ అబ్బాయిలు కూడా వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్స్లో దే ఆర్ ఆల్సో అచీవర్స్. సో వాళ్ళని మీరు ఎలా మోటివేట్ చేశారు, ఆర్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆర్ అ ఫార్ములా బిహైండ్ యువర్ సక్సెస్ అండ్ దేర్ సక్సెస్ యాజ్ అ ఫాదర్? మోటివేషన్ చేయడానికి ముందు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అండి. ఓకే. చాలా ఫ్రెండ్లీగా ఉండడంతో మనకు ఒకటి అర్థం అవుద్ది వాళ్ళ యాంబిషన్ ఏంటి, అది కొంచెం మనం గ్రాస్ప్ చేయగలుగుతాం. అంటే మన ఛానల్ పేరే కరెక్ట్, దానికి అభిరుచి, వాళ్ళ అభిరుచి ఎలా ఉంది, అది వాళ్ళకి కెరీర్గా మలుచుకోవడానికి ఉపయోగపడుతుందా, అంటే మన ఇష్టం కాబట్టి బలవంతంగా దీంట్లోకి రమ్మనడం కాకుండా అతని టాలెంట్ ఎంత, అతనికి అసలు అభిరుచి ఆ టేస్ట్ ఉందా లేదా, అది కెరీర్గా ఉపయోగపడుతుందా లేదా, ఇది చూసుకుంటూ గైడ్ చేయడం అన్నది ఒకటి చేస్తే డెఫినెట్గా వాళ్ళ టాలెంట్ని బట్టి ఆ టార్గెట్స్ అచీవ్ చేస్తారు. అది వాళ్ళ కెరీర్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వీ కెన్ ఆల్సో బీ వెరీ సేఫ్ విత్ దట్ కెరీర్. అలాగే చేసాం. పెద్ద మోటివేషన్ కాదు, కానీ మన లైఫ్లో ఉన్న ఇన్సిడెంట్స్, మనం ఎలా ఈ స్టేజ్కి వచ్చాం అన్నది కూడా డెఫినెట్గా మోటివేట్ చేస్తుంది. వాళ్ళ అభిరుచి దానికి అనుగుణంగా ఉంటే కనుక డెఫినెట్గా మన టేస్ట్ నెరవేరుతుంది, వాళ్ళకి ఒక క్యారియర్గా కూడా ఉపయోగపడుతుంది. లక్కీగా నాకు ఆ రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఆ రెండు నెరవేరాయి. నా యాంబిషన్ నెరవేరింది, అది క్యారియర్గా వాడికి కూడా చాలా ఉపయోగపడుతుంది, పిల్లలకు కూడా. దట్స్ ఆల్ ఐ కెన్ సజెస్ట్ ది పేరెంట్స్. విన్నారు కదా. సో గోపాలరావు గారు యాజ్ అన్ అచీవర్, యాజ్ అ ఫాదర్ ఈజ్ వెరీ ప్రౌడ్ టుడే ఆఫ్ వాట్ హిస్ సన్స్ ఆర్ డూయింగ్. సో తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకున్నారు. సార్, షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. మన డిష్ కూడా రెడీ అయిపోయింది. లెట్స్ టేస్ట్ ఇట్ సార్. చూద్దాం. దీంట్లో కావాలంటే వీ హ్యావ్ కెచప్ హియర్. కెచప్ లో కూడా మీరు డిప్ చేసుకుని ముందు రాగా టేస్ట్ చేస్తాను నేను. ఓకే. ఎలా ఉంది సార్? రియలీ డెలిషియస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా పంపించండి. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ ఫ్లోర్ అండ్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ యువర్ ఐడియాస్ విత్ అస్. It's also a pleasure to be being part of this event. Thank you so much for inviting me. మా తరఫున, మా వావ్ ఏం రుచి తరఫున, అలాగే ఈటీవీ అభిరుచి తరఫున ఒక చిన్న గిఫ్ట్ సార్. Oh, thank you very much. You're welcome. Oh, book. Oh, The Life Divine, beautiful book, Arvindo garu. Thank you very much. Thank you sir. Okay, bye. ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినా, ఈ ఎపిసోడ్ మళ్ళీ చూడాలన్నా లాగ్ ఆన్ టు www.youtube.com/etv abhiruchi or follow us on www.facebook.com/etv abhiruchi. చూస్తూ ఉండండి వావ్ ఏం రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వావ్ ఏం రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. కొత్త వారం మొదలైపోయింది. అలాగే మన షోలో కూడా ఒక కొత్త కుజీన్ వచ్చేసింది. ఈ వారం మనం చేసుకోబోతున్న కుజీన్ స్పానిష్ కుజీన్. మనం తయారు చేసుకోబోతున్న ఫస్ట్ డిష్ గస్పాచో సూప్. ఇవాళ ఫస్ట్ సెగ్మెంట్లో స్పానిష్ డిష్ ఒకటి తయారు చేసుకోబోతున్నాం. దాని పేరే సోపా డి అజో.